క్లబ్ నైట్స్, హిప్ హాప్ స్టెప్స్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. తిరుపతి లడ్డూ వివాదం అయిపోయింది. ఇక దాని గురించి మనం మాట్లాడడం అనవసరం. ఇది ఎల్లో మీడియా చెప్పిన నీతి సూక్తి. విషయం ఏంటంటే తిరుపతి లడ్డూ విషయంలో అసలు కథ ఇప్పుడే మొదలైంది. యానిమల్ ఫ్యాట్ ఇప్పుడు చంద్రబాబు మెడకు చుట్టుకుంది. దాని నుంచి బయటపడేందుకు కొత్త పన్నాగం పన్నారు. నారా భక్త వీర విధేయ పోలీసు అధికారులతో సిట్ ఏర్పాటు చేశారు. కొందరు ఉద్యోగులు అధికారులను వేధించి తప్పుడు వాంగ్మూలాలు ఇప్పించే కుతంత్రం పన్నారు. కల్తీ నెయ్యికి సంబంధించి ఎన్డీడీబీ రిపోర్ట్ ఇచ్చిన 64 రోజులకు కంప్లైంట్ ఇచ్చారంటేనే దీని వెనుకున్నటువంటి కుట్ర ఏంటో అర్థమవుతుంది. అసలు రిపోర్టు వచ్చిన జూలై 23నే ఆహార భద్రతా చట్టం కింద ఎందుకు కేసు నమోదు చేయలేదు? రిపోర్టులో ఎక్కడా జంతువుల కొవ్వు లేకపోయినా బాబు నోటి నుంచి యానిమల్ ఫ్యాట్ అన్న మాట రాగానే ఈవో శ్యామలరావు పక్కా స్క్రిప్ట్తో అడుగులు ముందుకేస్తున్నారు. ఇప్పుడు సిట్ వేసి ఏం తేల్చాలనుకుంటున్నారు? బాబు చెప్పిన యానిమల్ ఫ్యాట్ లడ్డూలో కలిసిందా లేదా? సిట్ ఈ విషయాన్ని తేలుస్తుందా? కానే కాదు. షుగర్లో తీపి తగ్గింది, సాల్ట్లో ఉప్పు తగ్గింది, రైస్లో బియ్యం తగ్గింది, నెయ్యిలో నాణ్యత తగ్గింది అని తేల్చి గత పాలక మండలిపైకి తోసేసి బాబు సంతకం పెట్టమన్న చోట సంతకం పెట్టేసి చేతులు దులిపేసుకుంటుంది. జరిగేది ఇదే. అసలు మీకు ఇంకో విషయం చెప్పనా? ఈ సిట్లో ఉన్న సభ్యులెవరో తెలుసా? హెరిటేజ్ ఫుడ్స్ డైరెక్టర్గా పనిచేసిన కృష్ణయ్య అల్లుడు, ప్రస్తుత విశాఖ డీఐజీ గోపీనాథ్ జెట్టి ఈ సిట్లో మెంబర్. ఇప్పుడు అర్థమైందిగా ఈ కేసు ఎటుపోతుందో. అసలు లేని యానిమల్ ఫ్యాట్ను సృష్టించి కలవని కల్తీ నెయ్యి లడ్డూలో కలిసిందని దుష్ప్రచారం చేసి దాని నుంచి బయటపడలేక లాక్కోలేక పీక్కోలేక ఈ సిట్టును తెరపైకి తెచ్చారని మీరు అనుకుంటున్నారు. దీని వెనుక మరో కుట్ర కూడా ఉంది. ప్రస్తుత కాంట్రాక్టర్ను తొలగిస్తే ఆ స్థానంలో వచ్చే కాంట్రాక్టర్లతో సిండికేట్గా ఏర్పడి హెరిటేజ్ నెయ్యి సరఫరా అయ్యేలా తెర వెనుక పెద్ద ప్లానే చంద్రబాబు వేశారని పొలిటికల్ సర్కిల్లో టాక్ వినిపిస్తోంది. వీటికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత చంద్రబాబుది. అది నిజమో కాదో తేల్చాల్సిన బాధ్యత సిట్ది. సిట్ అంటే సిట్, స్టాండ్ అంటే స్టాండ్. కాబట్టి దానిపై వెంకన్న భక్తులకు నమ్మకం లేదు. అందుకే వెంకన్నపై ఒట్టేసి ఈ 10 ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిందిగా చంద్రబాబును ప్రశ్నిస్తున్నారు. ఎస్, క్వశ్చన్ నెంబర్ 1. పవిత్రమైన లడ్డూపై కొవ్వు కామెంట్ బెడిసి కొట్టడంతో సిట్ పేరుతో కొత్త కుట్రకు తెరదీశావు. అవునా కాదా? వెంకన్నపై ఒట్టేసి నిజం చెప్పండి చంద్రబాబు గారు. క్వశ్చన్ నెంబర్ 2. మీ హెరిటేజ్ ఫుడ్స్ మాజీ డైరెక్టర్ అల్లుడు డిఐజీ గోపీనాథ్ జెట్టిని సిట్ సభ్యుడిగా వేశావు. అవునా కాదా? వెంకన్నపై ఒట్టేసి నిజం చెప్పండి చంద్రబాబు గారు. క్వశ్చన్ నెంబర్ 3. ఏఆర్ డైరీ సప్లై చేసిన నెయ్యిలో నాణ్యత లేదని రిపోర్ట్ వస్తే దానికి యానిమల్ ఫ్యాట్ పూసావు. అవునా కాదా? వెంకన్నపై ఒట్టేసి నిజం చెప్పండి చంద్రబాబు గారు. క్వశ్చన్ నెంబర్ 4. నిజంగా యానిమల్ ఫ్యాట్ ఉంటే 64 రోజులు వెయిట్ చేయకుండా అప్పుడే ఏఆర్ డైరీపై కంప్లైంట్ ఇచ్చేవాడివి. అవునా కాదా? వెంకన్నపై ఒట్టేసి నిజం చెప్పండి చంద్రబాబు గారు. క్వశ్చన్ నెంబర్ 5. 319 రూపాయలకు నెయ్యి సప్లై అంటేనే కల్తీ జరిగినట్టు అంటున్న నువ్వు 2015లో 276 రూపాయలకే టెండర్లు కట్టబెట్టావు. అవునా కాదా? వెంకన్నపై ఒట్టేసి నిజం చెప్పండి చంద్రబాబు గారు. క్వశ్చన్ నెంబర్ 6. 276 రూపాయలకే నెయ్యి తీసుకున్నావంటే నీ లెక్క ప్రకారం అందులో కూడా యానిమల్ ఫ్యాట్ కలిసినట్టే అవుతుంది. అవునా కాదా? వెంకన్నపై ఒట్టేసి నిజం చెప్పండి చంద్రబాబు గారు. క్వశ్చన్ నెంబర్ 7. కొత్త కంపెనీలతో సిండికేట్ అయ్యి వారికి కాంట్రాక్ట్ ఇస్తున్నట్టు నమ్మించి హెరిటేజ్ వ్యాపారం పెంచుకునేందుకు కుట్ర చేశావు. అవునా కాదా? వెంకన్నపై ఒట్టేసి నిజం చెప్పండి చంద్రబాబు గారు. క్వశ్చన్ నెంబర్ 8. కల్తీ నెయ్యిని తిప్పి పంపేశామని ఈవో అంటుంటే వాడని నెయ్యి లడ్డూలో కలిసిందంటూ దుష్ప్రచారం చేస్తున్నావు. అవునా కాదా? వెంకన్నపై ఒట్టేసి నిజం చెప్పండి చంద్రబాబు గారు. క్వశ్చన్ నెంబర్ 9. నెయ్యి సరఫరా కల్తీ జరిగిందన్న రిపోర్ట్ రెండూ కూడా నువ్వు సీఎం అయ్యాక జరిగితే దాన్ని జగన్ పైకి నెట్టేస్తున్నావు. అవునా కాదా? వెంకన్నపై ఒట్టేసి నిజం చెప్పండి చంద్రబాబు గారు. క్వశ్చన్ నెంబర్ 10. పవిత్రమైన లడ్డూలో నిజంగా యానిమల్ ఫ్యాట్ కలిస్తే ఆ పాపానికి శిక్ష అనుభవించాల్సింది నువ్వు టీటీడీ ఈవోనే. అవునా కాదా? వెంకన్నపై ఒట్టేసి నిజం చెప్పండి చంద్రబాబు గారు. ఈ 10 ప్రశ్నలకు చంద్రబాబు నాయుడు గారు సమాధానం చెప్పాలి. ఈ ప్రశ్నల ఆధారంగానే సిట్ కూడా దర్యాప్తు చేయాలి.